ఎంతగైతే గనక హైందవ ధర్మానికి సంబంధించిన రహస్యాలు బయటపోతున్నాయో వాటి యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. ఏ విధంగా అంటారు? శబరిమల హరిహరసుత అయ్యప్ప స్వామి యొక్క మహాదేవస్థానం అది కేవలము తంత్రీసు మాత్రమే వెళ్ళి అనుష్ఠానం చేసుకునే పీఠ అది. ఆ పీఠానికి వెళ్ళిన తర్వాత చాలా మంది అయ్యప్ప దీక్షలు తీసుకోవడము, అక్కడికి దీక్ష తీసుకొని ప్రయత్నపూర్వకంగా భక్తితో చాలా మంది కాలినడకను నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తన్మయత్వంలో మునిగిపోయి అక్కడ ప్రదేశాలను చూసి, అప్పుడు పంబా నది ఎంత బాగా పారుతుండే, ఆ పంపా నది ఆ ప్రదేశాలన్నీ కూడా చూసి ఆనందమయంగా, అంటే ఆ దీక్షలో 10-15 రోజులు ట్రావెల్ చేయడానికి సరిపోతుండే వాళ్ళకి. 40 రోజుల దీక్షలో, మండల దీక్షలో 15 రోజులు ట్రావెల్కి వెళ్ళిపోతుండే. ఆ ప్రయత్నంలో వాళ్ళు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని, ప్రాకృతిక జ్ఞానాన్ని సంపాదించుకుంటుండే. రాను పెరిగి అక్కడి వరకు రోడ్లు అయిపోయి ఇవైపోయి మేమెందుకు రాకూడదు అని అయిపోయింది, సరి సమానత్వం అయిపోయింది. అదే ఇప్పటికి కూడా అలాగే కాలినడకనే నడుచుకుంటూ వెళ్ళాలి, వి డోంట్ గివ్ ఎనీ ఫెసిలిటీస్ అంటే ఇప్పటికీ అయ్యప్పలు అలాగే వెళుతూ ఉండే. ఇప్పుడు ఆ సమస్య రాకపోతుండే కదా. ఆ దేవస్థానానికి సంబంధించి ఏదైతే మహాశక్తి పీఠంగా ఉందో దాని అస్తిత్వానికి సమస్యను రాకపోతుండే.